హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్. మూవీ అయితే చాలా బాగుంది భయ్య. ట్రూగా అయితే చెప్తాను, ఎక్కువగా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు కానీ మూవీ అయితే చాలా బాగుంది, ట్రస్ట్ మీ. అండ్ మీరు అనుకోవచ్చు, పక్కన వాళ్ళు చెప్తే మీరు నమ్మేది కాదు, మీకు చూడాలనిపిస్తే మీరు వెళ్ళిపోండి భయ్య. నన్ను అడిగితే ఈ వీకెండ్స్లో మీకు ఏదైనా మంచి మూవీ చూడాలంటే అది ఇదే భయ్య, నాకు తెలిసిన వరకు. ఇక మూవీ స్టోరీ లైన్ గురించి వచ్చేస్తే భయ్య, ఆ స్టోరీ లైన్ అనేది చాలా కొత్తగా అయితే ఉండదు. ఇప్పటి వరకు యా డైరెక్టర్ యా మూవీ కూడా ఇలాంటి రాలేదు అని నాకైతే అనిపించింది భయ్య. ఇలాంటి స్టోరీ మీద అయితే యా మూవీ రాలేదు. బట్ దీంట్లో క్యారెక్టర్ అంటే ఇప్పుడు హీరో క్యారెక్టర్ ఎలాగంటే ఒక దయ్యాన్ని అయితే లవ్ చేస్తాడు భయ్య. తను చిన్నప్పటి నుంచి ఎవరేం చెప్పినా కూడా వినడు భయ్య. తను ఏమనుకుంటాడు అది చేస్తారు. ఎవరైనా ఆ పని చేయొద్దంటే ఆ పని చేయాలనిపిస్తుంది, అక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికే వెళ్తాడు. మన హీరోకి ఒక క్యూరియాసిటీ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట భయ్య. అలాగైతే ఈ ఇంట్లోకి అయితే వెళ్తాడనమాట గోస్ట్తో కలవడానికి. అంటే అప్పుడు ఒక న్యూస్ అయితే ఉంటుంది, ఏమంటే ఆ హౌస్లోకి ఎవరైనా వెళ్ళినోడు ఇప్పటివరకు బయటికి రాలా, దయ్యం చంపేస్తుంది అలాగైతే చెప్తారు. ఇంకా తెలిసినదే కదా మన హీరో గురించి. మన హీరో అయితే ఇంకా హౌస్లోకి అయితే హంటింగ్ కోసం అయితే వెళ్తాడనమాట. దాన్ని చూడాలా, తనతో మాట్లాడాలని అయితే వెళ్తాడు. ఇంకా అలా ఇంకా అక్కడ నుంచి అలా లవ్ ట్రాక్ అలాగైతే వెళ్తుంది. మన హీరో డిఫరెంట్గా అమ్మాయిని లవ్ చేయకుండా ఒక లేడీ గోస్ట్తో అయితే లవ్ చేస్తాడు. ఇది చాలా కొత్తగా అయితే అనిపించింది. అది చూపించే విధానం కానీ అంతా వేరే లెవెల్ బై. స్క్రీన్ ప్లే అయితే కేకతో అయితే ఉండాలి. మనకి స్టోరీ నేను అక్కడక్కడ కొంచెం లాగ్ కొట్టినా కూడా ఈ విజువల్స్ అనేది అయితే మనం కట్టి పడేస్తాయి భయ్య. నిజం చెప్తున్నా, విజువల్స్ అయితే కేకుతున్నాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే తప్పకుండా చేయండి. ఇంకా హీరో యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే హీరో యాక్టింగ్ కూడా ఓకే, పర్వాలేదు, బాగానే ఉన్నది. యాక్టర్స్ అయితే అందరూ బాగా మంచిగా అయితే చేశారు యాక్టింగ్ అయితే. ఇంకా నెక్స్ట్ ఏమని మాట్లాడుకోవాలంటే అది మ్యూజిక్ భయ్య. ఈ మూవీలో కీరవాణి గారు మ్యూజిక్ ప్లే చేసినా కూడా భయ్య, నేను చెప్తున్నా, పాటలు అయితే వినడానికి బాగుంటాయి కానీ పెద్దగా అయితే ఏం బాగాలేవు భయ్య సాంగ్స్ అయితే. అందులో ఒక సాంగ్ అయితే బాగుంది, రావాలిరా రావాలిరా. ఆ సాంగ్ అయితే నాకైతే బాగా నచ్చింది, స్టార్టింగ్లో వస్తుంది. ఇక మ్యూజిక్ అలాగా ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్కడ ఎట్లా పడాలో బ్యాక్గ్రౌండ్ బీజం అలాగైతే పడింది భయ్య. బ్యాక్గ్రౌండ్ బీజం అయితే కేక్ అని చెప్పుకోవచ్చు. అంత బాగానే ఉండదు. ఇంకా మూవీ ఎక్కడ బోర్ కొట్టదా భయ్య అంటే మాత్రము స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉంటుంది భయ్య మూవీ స్టార్ట్ అయినప్పుడు. దాని తర్వాత ఒక 20 మినిట్స్ అలా ఆగినాక ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే కొంచెం లాగ్ అయితే అనిపిస్తుంది భయ్య. పిచ్చ బోర్ అంటే అంతే, మరి అంత కాదు, కొంచెం ఇంట్రెస్ట్ అయితే దొబ్బుతుంది. మళ్ళీ ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేలోపు మళ్ళీ అలా అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇంక ఇంటర్వెల్ తర్వాత స్టార్టింగ్లో భయ్య మళ్ళీ ఒక 20 మినిట్స్ అలా అయితే లాగ్ అయితే ఉంటుంది భయ్య మూవీ అయితే. ఎందుకో సాగబీకినట్టు అయితే ఉంటుంది భయ్య మూవీ స్టోరీ లైన్ అయితే. ఇంకా దాని తర్వాత అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవుతుంది భయ్య. ఇంకా మూవీలో ఇంకా అక్కడి నుంచి కొంచెం బాగానే ఉంటుంది భయ్య. అలా అయితే పైకి వెళ్తూ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేలకు క్లైమాక్స్లో ట్విస్ట్లు అయితే వేరే లెవెల్స్ అయితే ఉంటాయి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ ట్విస్ట్లు అయితే, మైండ్ బ్లోయింగ్. ఇంకా క్లైమాక్స్లో కూడా ఒక మంచి ట్విస్ట్ అయితే వస్తుంది భయ్య. అంటే ఇంక మూవీ ఎండ్ అయ్యేటప్పుడు అయితే అది ఆ ట్విస్ట్తో పాటు పక్కలో ఇంక ఈ మూవీకి పార్ట్ 2 ఉందని అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ పార్ట్ 2 పేరు వచ్చి కూడా కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని అయితే టైటిల్ అయితే పెట్టారు భయ్య. ఆ టైటిల్ కూడా కొంచెం మంచిగానే ఉండాలి. అండ్ ఇంకా భయ్య నాకు ఈ మూవీలో అస్సలు ఇంక నచ్చంది ఏమన్నా ఉన్నదంటే అది కీరవాణి గారు మ్యూజిక్ భయ్య. నిజం చెప్తున్నాను, ఈయనని యా డైరెక్టర్ వాడుకోలేరా, లేకపోతే ఈయన కొట్టడం రాదా అయితే అనిపిస్తుంది భయ్య. కేవలం రాజమౌళి గారు మాత్రమే కీరవాణి గారిని బాగా వాడుకుంటారా అని అయితే అనిపించింది భయ్య. ఎందుకంటే యా మూవీని చూసుకోవచ్చు, కీరవాణి గారిలో ఏదో అక్కడక్కడైతే బాగుంటుంది కానీ ఆయన కొట్టిన మ్యూజిక్ ఓవరాల్ ఫుల్ మూవీకి అయితే అంతగా అయితే అందించలేరు భయ్య. ఆయన అయితే ఉత్త రాజమౌళి మూవీకి మాత్రం వేరే లెవెల్స్ అయితే ఉంటాయి, బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ అలా వాడుకుంటారు ఆయనని. ఇంకా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే భయ్య, ఈ మూవీ అయితే ఒక మంచి లవ్ స్టోరీ అండ్ హారర్, అంటే హారర్ లేని హారర్ మూవీ భయ్య. చాలా కొత్తగా ఉండదు, నాకు చెప్పెక్కువ నాకే కొత్తగా ఉండాలి. బట్ హారర్ లేని హారర్ మూవీ భయ్య ఈ మూవీ అయితే. ఇంకా ఈ మూవీకి నేను వచ్చే రేటింగ్కి 10కి వచ్చి భయ్య 6 అయితే ఇస్తాను భయ్య. ఎందుకంటే అక్కడక్కడ మైనస్లు ఉన్నాయి, అక్కడక్కడ ప్లస్లు ఉన్నాయి. బట్ ఓవరాల్గా అయితే మూవీ అయితే బాగుంది భయ్య. అండ్ ఇంకా ఇప్పుడు రన్ అవుతున్న అన్ని మూవీస్లో ఈ మూవీ అయితే నెంబర్ 1 మూవీ నాకు తెలిసిన వరకు. ఈ మూవీ అయితే హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇంక ఇది భయ్య లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ రివ్యూ అయితే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ కలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అదైతే ఆన్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.